రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు ఆలు ఉల్లికారం కూర చేస్తున్నాను నేను. అది చూపిస్తున్నాను మీకు. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. అసలు ఈ పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకుని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర డజను పైన కారాన్ని బట్టి, ఒక పావు కేజీ ఆలు ముక్కలకి ఒక అర డజను ఎండుమిర్చి నీళ్ళల్లో నానబెట్టుకుంటే తొందరగా అవుతుంది. మా ఇంట్లో ఇవాళ కరెంట్ పోయింది. కరెంటు ఇన్వర్టరు, మిక్సీ అవి లాగదు మాది. ఫ్యాన్లు లైట్ల వరకే అనమాట. అందుకని రోట్లో దంచుదాం, ఇంకా వెయిట్ చేస్తుంటే రావట్లేదు ఎంతకి అని మీకు చూపిస్తాను. ఈ పాటి అల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఇదిగో ఇలా రోట్లో దంచుతున్నాను. ఇలాగా ఉల్లి ముద్దని రోట్లో కొంచెం కచ్చాపచ్చాక మరి దంచుకున్నానండి. ఇంకా అంతకన్నా పేస్ట్లో నా వల్ల అవ్వలేదు. అదే మిక్సీలో అయితే బాగా ఇంకా రెడ్డిష్గా ముద్దగా అవుతుంది. మాకు ఇంకా కరెంట్ రాలేదు. ఇది ఉడికిపోయిన ఆలు, ఇవి ఒకసారి మ్యాష్ చేసుకుంటాను. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోనండి, ఇలాగా ఆయిల్ వేసుకుని ముందు ఈ ఉల్లి ముద్దని వేయించుకోవాలి. నేను రోట్లో సరిగ్గా దంచలేకపోయాను, లేకపోతే చక్కగా ముద్దగా బాగా అవుతుంది ఉల్లికారం. ఇది కొంచెం తగినంత ఉప్పు కూడా వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న ఆలు ముక్కలు వేసేసుకోవాలి. ఇదిగోనండి, ఈరోజు నేను చేసిన ఆలు ఉల్లికారం కూర అదే మిక్సీలో వేస్తుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా వచ్చును, ఎర్రగా. ఇప్పుడు ఇలా ఉంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదండి ఈరోజు నేను మీ అందరికీ చూపిద్దాం అనుకున్నది. నాకు ఆ ఛానల్ రోజుకో వంట కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ నా కొత్త ఛానల్కి కోరుకుంటున్నాను. ఉంటాను, మీ విజయ పన్నాల.